హాయ్ గాయ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మిల్లెట్స్‌తో ఒక మంచి ఇడ్లీ అండ్ దోస బ్యాటర్ పర్ఫెక్ట్‌గా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ హెల్తీయెస్ట్ బ్రేక్‌ఫాస్ట్ ఆప్షన్స్. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే డెఫినెట్‌గా ట్రై చేయండి. 1 గ్లాస్ సాములు అంటే లిటిల్ మిల్లెట్, 1 గ్లాస్ అరికెలు అంటే కోడో మిల్లెట్. ఈ 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి. ఒక 4-5 టైమ్స్ బాగా వాష్ చేసి సోక్ చేసుకోండి. ఇంకొక బౌల్‌లో 2 గ్లాస్ ఆఫ్ ఉద్ది బ్యాళ్ళు అంటే ఉరద్ దాల్, 1 గ్లాస్ ఆఫ్ శనగ బ్యాళ్ళు అంటే చనా దాల్ అండ్ హాఫ్ గ్లాస్ ఆఫ్ సాగు రైస్ సగ్గుబియ్యం, 2 స్పూన్స్ మెంతులు. వీటిని కూడా బాగా వాష్ చేసి సోక్ చేసుకోండి. నెక్స్ట్ ఒక హాఫ్ గ్లాస్ ఇడ్లీ రైస్ తీసుకోండి. ఇది టోటలీ ఆప్షనల్ మీ ఇష్టం. కావాలంటే వాష్ చేసి సోక్ చేసుకోండి. గ్రైండ్ చేసేకి ఒక 30-40 మినిట్స్ ముందు 1 గ్లాస్ అటుకులు తీసి వాష్ చేసి సోక్ చేసుకోండి. ఒక 7-8 అవర్స్ బాగా సోక్ అవ్వాలి. తర్వాత 1 బై 1 గ్రైండ్ చేసుకోవాలి. ఊరద్ దాల్ మాత్రం చాలా అంటే చాలా ఫైన్ అండ్ స్మూత్ పేస్ట్ అవ్వాలి. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇలా చాలా స్మూత్‌గా గ్రైండ్ చేసుకోండి. అప్పుడైతేనే ఇడ్లీలు మనకి చాలా స్మూత్‌గా వస్తాయి అండ్ చాలా బాగా పొంగుతాయి. నెక్స్ట్ మిల్లెట్స్ కూడా నీట్‌గా స్మూత్‌గా గ్రైండ్ చేసుకోండి. దీంట్లో కొంచెం వాటర్ ఎక్కువైంది. డోంట్ మైండ్. నెక్స్ట్ రైస్ ఇంకా అటుకులు కూడా గ్రైండ్ చేసుకోండి. ఇది అంత స్మూత్ పేస్ట్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. అన్నిటినీ ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మీకెంత కావాలో అంత తీసి బయట పెట్టుకొని రెస్ట్ యూ కెన్ స్టోర్ ఇట్ ఇన్ ద రెఫ్రిజిరేటర్. ఇది ఓవర్‌నైట్ ఫర్మెంట్ అవ్వాలి. ఇది చాలా 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 హెల్తీ ఆప్షన్. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా ట్రై చేయలేదంటే డెఫినెట్‌గా ఒక్కసారి ట్రై చేయండి. ఫర్మెంట్ అయ్యాక ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. అండ్ నెక్స్ట్ షాట్‌లో మీకు దోస అండ్ ఇడ్లీ 2 ఒక్కసారి వేసి చూపిస్తాను. చూడండి ఎంత బాగా ఫర్మెంట్ అయిందో. ఒక్కసారి ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.